ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన ఇంటి వంటగదిని ప్రభావితం చేస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం అవును. ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో హోటల్స్, హాస్టల్స్, పీజీలు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. అది ఏమిటంటే ఎల్పీజీ గ్యాస్ కొరత. చాలా చోట్ల హోటల్స్ తాత్కాలికంగా మూసివేస్తున్నారు. హాస్టల్స్లో బ్రేక్ఫాస్ట్ మెను తగ్గించారు. ఈ వీడియోలో ఈ ఎల్పీజీ కొరత ఎందుకు వచ్చింది, యుద్ధం దీనిపై ఎలా ప్రభావం చూపుతోంది, భారతదేశానికి దీనివల్ల వచ్చే ప్రమాదాలు మరియు భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. ఈ యుద్ధం వల్ల ముఖ్యంగా ఒక కీలక ప్రాంతం ప్రభావితమైంది. అది ఏమిటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆయిల్ మరియు గ్యాస్ రవాణా మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని చాలా దేశాలకు ఆయిల్ మరియు ఎల్పీజీ సరఫరా జరుగుతుంది. భారతదేశం కూడా ఈ మార్గంపైనే చాలా వరకు ఆధారపడుతుంది. భారతదేశంలో ఉపయోగించే ఎల్పీజీలో సుమారు 62% వరకు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. అందులో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. కానీ యుద్ధం కారణంగా ఈ సరఫరా మార్గాలు అంతరాయం ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎల్పీజీ సరఫరా తగ్గిపోయింది. ఈ ఎల్పీజీ కొరత వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నవి హోటల్స్ మరియు హాస్టల్స్. హోటల్స్లో వంట చేయడానికి ఉపయోగించే గ్యాస్ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్. ఇది సాధారణ ఇంటి గ్యాస్ సిలిండర్ కంటే పెద్దది. ఇటీవల ఈ కమర్షియల్ ఎల్పీజీ సరఫరా చాలా నగరాల్లో ఆగిపోయింది. దీంతో కొన్ని చోట్ల, బెంగళూరులో కొన్ని హోటల్స్ తాత్కాలికంగా మూతపడ్డాయి, ముంబైలో దాదాపు 20% రెస్టారెంట్లు మూసివేయబడ్డాయి, హైదరాబాద్లో కొన్ని హాస్టల్స్లో బ్రేక్ఫాస్ట్ మెనూ తగ్గించారు, అక్కడ డోసా, పూరీ వంటి వంటకాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. చాలా హోటల్స్ మెనూ కూడా తగ్గిస్తున్నారు. గ్యాస్ కొరత పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. 2026లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పటికే రూ. 300 కంటే ఎక్కువ పెరిగింది. ఈ పరిస్థితి వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. గ్యాస్ బ్లాక్ మార్కెట్ నిల్వ చేసి ఎక్కువ ధరకు అమ్మడం, సరఫరా ఆలస్యం, ఇవి చిన్న హోటల్స్ మరియు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు పెద్ద సమస్యగా మారాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది, మొదట గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా ఇవ్వడం. అంటే ఇంటి గ్యాస్ అవసరాలను ముందుగా తీర్చాలి. దీనివల్ల కమర్షియల్ ఎల్పీజీ సరఫరా తాత్కాలికంగా తగ్గిపోయింది. ప్రభుత్వం ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటోంది. రిఫైనరీలలో ఎల్పీజీ ఉత్పత్తి పెంచడం, కొత్త దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, బ్లాక్ మార్కెట్పై కట్టడి, ఇవన్నీ పరిస్థితిని నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలు. ఈ సమస్య ఇంకా ఎక్కువ కాలం కొనసాగితే కొన్ని ప్రభావాలు కనిపించవచ్చు. బయట తినే ఆహారం ధర పెరగవచ్చు, హోటల్ వ్యాపారాలు దెబ్బతినవచ్చు, ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చు, చిన్న వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉంటుంది. ఇది ఒక దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మనకు చాలా దూరంలో జరుగుతున్న యుద్ధం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఎల్పీజీ సంక్షోభం ఒక ఉదాహరణ. ప్రపంచం మొత్తం ఒకదానితో ఒకటి ఎంతగా అనుసంధానమై ఉందో ఇది చూపిస్తోంది. ఈ పరిస్థితి త్వరగా సద్దుమణిగితే మళ్లీ సరఫరా సాధారణ స్థితికి రావచ్చు. అయితే ప్రస్తుతం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి.